హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవర్ గ్రీన్ బ్రాంచ్. ఇవాళ సెషన్లో వచ్చేసి మనం సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో సెకండ్ యూనిట్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ యూనిట్లో మనం నేర్చుకున్నటువంటి టాపిక్స్ ఏంటి అని అంటే ఫోరియర్ సిరీస్ అండ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. ఓకేనా? మనకి ఇచ్చినటువంటి సిగ్నల్ ఏ విధంగా ఉంటుంది అంటే టైం డొమైన్లో ఉంటుంది. ఓకేనా? టైం డొమైన్లో ఉన్నటువంటి సిగ్నల్ని మనం ఫ్రీక్వెన్సీ డొమైన్లకి కన్వర్ట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది వాల్యూస్ అనేది. ఓకేనా? దీనిలో వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫోరియర్ సిరీస్ గురించి నేర్చుకుంటాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనం ఫోరియర్ సిరీస్, నెక్స్ట్ వచ్చేసి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ గురించి నేర్చుకుంటాం. ఓకేనా? ఫస్ట్ ఫోరియర్ సిరీస్, నెక్స్ట్ వచ్చేసి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. రిలేషన్ బిట్వీన్ ఫోరియర్ సిరీస్ అండ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ గురించి నేర్చుకోవడానికి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి కూడా నేర్చుకుంటాం. ఓకేనా? నౌ లెట్ us go into the topic. Here, a continuous time signal is defined at every instant of time. A real time naturally available signal in time of టైం డొమైన్. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటి అంటే మన కంటిన్యూస్ టైం సిగ్నల్ ఎలా డిఫైన్ చేస్తామంటే ప్రతి ఇన్స్టాంట్ ఆఫ్ టైం, అంటే ప్రతి ఇన్స్టాంట్కి ఎవ్రీ ఇన్స్టాంట్కి మనం మెజర్ చేస్తాం అనమాట కంటిన్యూని. ఓకేనా? దాన్ని మనం రియల్ టైమ్గా న్యాచురల్ ఎలా అంటే దాన్ని మనం టైం డొమైన్ రూపంలో మనం సిగ్నల్ అనేది ఫామ్ అవుతుంది. ఏ విధంగా అంటే కంటిన్యూస్ టైం సిగ్నల్ అనేది ఎప్పుడు కూడా మనకి టైం డొమైన్లోనే ఉంటుంది. ఓకేనా? ద అనలైసిస్ ఆఫ్ సిగ్నల్ ఇన్ ద టైం డొమైన్ సమ్వాట్ డిఫికల్ట్ టు కంపేర్ టు ఫ్రీక్వెన్సీ డొమైన్. మనకి ఫ్రీక్వెన్సీ డొమైన్తో కంపేర్ చేస్తే మనకి టైం డొమైన్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో దానికోసం మనం ఏం చేస్తామంటే సిగ్నల్స్ అవైలబుల్ ఇన్ ఎయిదర్ టైం డొమైన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డొమైన్. ద అనాలిసిస్ ఆఫ్ సిగ్నల్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ ఈజ్ వెరీ ఈజీ. మన టైం డొమైన్లో ఉంటే మనకి డిఫికల్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాము అంటే మన సిగ్నల్స్ని ఎప్పుడు కూడా టైం డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్కి కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? టైం డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్కి కన్వర్ట్ చేస్తే మనకి సిగ్నల్స్ అనేది ఈజీగా అనలైజ్ చేయవచ్చు. ఓకేనా? సో ఆల్వేస్ వీ కన్వర్ట్ సిగ్నల్స్ ఫ్రమ్ టైం డొమైన్ టు frequency domain. There are three important classes of transformation of methods available for continuous time systems. They are ఇక్కడ మనకు వచ్చేసి త్రీ ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయన్నమాట. దీని ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్స్ మనం ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయడానికి అనేది యూజ్ చేయడానికి మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫోరియర్ సిరీస్ని యూజ్ చేస్తాం, నెక్స్ట్ వచ్చేసి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేస్తాం, నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి నేర్చుకుంటాం అనమాట. ఈ మన సెకండ్ యూనిట్లో వచ్చేసి మెయిన్గా మనం నేర్చుకునేది ఈ త్రీ టాపిక్స్ పైన ఫోరియర్ సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి నేర్చుకుంటాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఫోరియర్ సిరీస్. ఫోరియర్ సిరీస్ అంటే ఏం లేదు, అవుట్ ఆఫ్ దీస్ త్రీ మెథడ్ ద ఫోరియర్ సిరీస్ అప్లై ఓన్లీ ఫర్ పీరియాడిక్ సిగ్నల్. మన పీరియాడిక్ సిగ్నల్ ఏవైతే ఉంటుందో మన పీరియాడిక్ సిగ్నల్స్కి యూజ్ చేసేది ఫోరియర్ సిరీస్. ఫోరియర్ సిరీస్ ఎప్పుడు కూడా మనం వచ్చేసి సిగ్నల్ అనేది పీరియాడిక్ సిగ్నలా కాదు, ఒకవేళ పీరియాడిక్ సిగ్నల్ అయితే మాత్రమే మనం ఫోరియర్ సిరీస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ పీరియాడిక్ సిగ్నల్ అయితే మనం ఫోరియర్ సిరీస్ అనేది యూజ్ చేయడం జరగదు. సో ద సిగ్నల్స్ విచ్ ఆర్ రిప్రజెంట్స్ పీరియాడికలీ ఓవర్ టైమ్ బిట్వీన్ -∞ బిట్వీన్ ఇన్ఫినిటీ అనమాట. మన పీరియాడికల్లీ ఎలా రిప్రజెంట్ చేస్తాము అని అంటే దాని యొక్క వాల్యూ వచ్చేసి -∞ to ఇన్ఫినిటీ, దాని మధ్యలో వచ్చేసి టైం డొమైన్ మాత్రం ఉంటుంది అనమాట. ఓకేనా? పీరియాడిక్ సిగ్నల్స్ మస్ట్ సాటిస్ఫై ద ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ క్యాపిటల్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ. మనకి పీరియాడిక్ సిగ్నల్స్ అనేది ఏ విధంగా సాటిస్ఫై అవుతుంది అంటే ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టౌ లేదా క్యాపిటల్ టీ అంటాం అనమాట. ఓకేనా? మనకి క్యాపిటల్ టీ లేదా ఈ టౌ వచ్చేసి మనం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే టైం కాన్స్టెంట్ని రిప్రజెంట్ చేయడానికి మనం క్యాపిటల్ టీని లేదా ఈ టౌని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఏ సిగ్నల్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ విత్ టౌ ఈస్ టైం ఇన్స్టాంట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఇవన్నీ నేర్చుకుందాం. ఫస్ట్ ఫోరియర్ సిరీస్ అంటే ఏంటి అని అంటే ద రీప్రజెంటేషన్ ఆఫ్ సిగ్నల్స్ ఓవర్ ఏ సర్టెన్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆర్థోగోనల్ ఫంక్షన్స్ ఈజ్ కాల్డ్ ఫోరియర్ సిరీస్. ఫోరియర్ సిరీస్ అంటే ఏం లేదు, మనకి సిగ్నల్స్ని ఏ విధంగా అయితే రిప్రజెంట్ చేస్తామో దాని టైం ఇంటర్వెల్లో ఇన్ టైమ్స్ ఆఫ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆర్థోగోనల్ ఫంక్షన్స్లో మనం రిప్రజెంట్ చేయడానికి ఫోరియర్ సిరీస్ అంటాం. ఓకేనా? ఒక సిగ్నల్ని మనం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆర్థోగోనల్ ఫంక్షన్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం ఇంటర్వెల్స్లో డిఫైన్ చేయడాన్ని మనం ఫోరియర్ సిరీస్ అంటాం అనమాట. ఓకేనా? ద ఫోరియర్ సిరీస్ అనలైసిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ హార్మోనిక్ అనలైసిస్. మనం ఫోరియర్ అనలైజ్ని ఏమని కూడా అంటాము అంటే హార్మోనిక్ అనలైసిస్ అని కూడా అనడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ఎస్ అంటే మన ఫోరియర్ సిరీస్. ఫోరియర్ సిరీస్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ పీరియాడిక్ సిగ్నల్స్, ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఫర్ నాన్ పీరియాడిక్ సిగ్నల్. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటి అని అంటే పీరియాడిక్ సిగ్నల్స్ మాత్రమే మన ఫోరియర్ సిరీస్ని అప్లికేబుల్ చేయడం జరుగుతుంది. మన నాన్ పీరియాడిక్ సిగ్నల్స్కి వచ్చేసి మనం ఫోరియర్ సిరీస్ అనేది అప్లికేబుల్ కాదు. అప్లికేబుల్ చేసినా కూడా మనకి మెథడ్ అనేది సాటిస్ఫై కాదు. ఓకేనా? త్రీ ఇంపార్టెంట్ క్లాసెస్ ఆఫ్ ఫోరియర్ సిరీస్ మెథడ్స్ ఆర్ అవైలబుల్. టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్మ్,
సెకండ్ వచ్చేసి కొసైన్ ఫామ్, థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఈ త్రీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మనం వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఫామ్లో ఏ విధంగా ఫోరియర్ సిరీస్ ఉంటుంది అనేది చూడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొసైన్ ఫామ్లో, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో. ఓకేనా. ఇన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ సిగ్నల్స్ ఓవర్ ఏ సర్టెన్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీనియర్ కాంబినేషనల్ ఆర్థోగోనల్ ఫంక్షన్స్. If the orthogonal functions are exponential functions, then it is called exponential Fourier series. మనకి ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ అంటే ఏం లేదు, సేమ్ ఫోరియర్ సిరీస్ ఏదైతే ఉందో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆర్థోగోనల్ ఫంక్షన్స్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి మనం ఎక్స్పోనెన్షియల్గా రీప్రజెంట్ చేస్తే దాన్ని వచ్చేసి మనం ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ అని అనడం జరుగుతుంది. ఓకేనా. ద రీప్రజెంటేషన్ ఆఫ్ సిగ్నల్స్ ఓవర్ ఎ సర్టెన్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఇన్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆర్థోగోనల్ ఫంక్షన్స్. ద ఆర్థోగోనల్ ఫంక్షన్స్ ఆర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో మనం రీప్రజెంట్ చేస్తే దాన్ని వచ్చేసి మనం ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ అన్న. నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఫామ్లో ఏదైతే మనం ఫోరియర్ సిరీస్ అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆర్థోగోనల్ ఫంక్షన్స్ని సర్టెన్ ఇంటర్వెల్ ఆఫ్ టైం దేంట్లో మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో మనం రీప్రజెంట్ చేస్తే దాన్ని వచ్చేసి మనం ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ అంటాం. దాన్ని మన షార్ట్కట్లో వచ్చేసి టీఎఫ్ఎస్ అని అంటాం. ఓకేనా. ఇది వచ్చేసి మన బేసిక్స్ అనమాట. నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మనం ట్రిగ్నోమెట్రిక్ ఫామ్ ఆఫ్ ఫోరియర్ సిరీస్ గురించి నేర్చుకుందాం. ఓకేనా.